ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? మరి ఆదివారం అందరూ చర్చికి వెళ్తున్నారా? చక్కగా పొద్దున్నే లేచి అంతా రెడీ చేసుకుని అన్ని పనులు ముగించుకొని పెందల కడనే అన్ని పనులు ముగించుకొని సిద్ధపడడం అంటే మనం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా సిద్ధపడాలి కదా. ఇంటి దగ్గరే సిద్ధపడాలి అంటే ఆసక్తి, త్వరగా వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలి. అసలు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తండ్రికి నేను ఎలా స్తుతించాలి? ఎంత స్తుతించినా తక్కువే. ఆయన నా జీవితంలో ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకర కార్యాలకి నేను ఎంత స్తుతించినా తక్కువే అనే మనసుతోనే మీరు మీ రోజుని మొదలు పెట్టండి. రేపు ఉదయం లేస్తారు కదా, లేచిన వెంటనే ఇదే మన మనసులోకి అదే రావాలా. త్వరగా వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. ఆయన మందిరానికి వెళ్ళి ఆయన్ని స్తుతిస్తే ఎంత సంతోషపడతాడో తండ్రి. నాకైతే అర్హత లేదు, ఎందుకంటే నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశం లేదు. అసలు ఆయన తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళకు లేదు. ఒకవేళ అవకాశం ఉన్నా కూడా వాళ్ళ మనసులు దేవునికి దూరంగానే ఉన్నాయి. కానీ నా మనసు తండ్రి మీద ఆనుకుందంటే అది కేవలం ఆయన ప్రేమ, ఆయన దయ నా మీద ఉండబట్టే. మరి వెళ్ళి ఆయన మందిరానికి వెళ్ళి చక్కగా ఆయన స్తుతించాలి. ఆయన ఏ వాక్యంతో నాతో మాట్లాడబోతున్నాడో ఆ శ్రద్ధగా వినాలి అనే మనసు ఇంటి దగ్గర ఉన్నప్పుడే మనం సిద్ధపాటు చేసుకుని వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చికి వెళ్ళేటప్పుడే మనం ఎలా రెడీ అవుతున్నామో ఒక్కసారి చూసుకోండి. మనమేమి ఫంక్షన్లకు వెళ్ళట్లేదు, మనమేమి వెడ్డింగ్కి వెళ్ళట్లేదు, మనమేమి బర్త్డే పార్టీస్కి వెళ్ళట్లేదు, మనమేమి వేరే ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. కాబట్టి మన వస్త్రధారణ కానీ ఇంకా ప్రతి విషయంలో కూడా తగు మాత్రపు వస్త్రాలు ధరించమని బైబిల్లో ఉంది. తగు మాత్రపు వస్త్రాలు ధరించండి. మీరు మరీ అంత హెవీగా రెడీ అయి వెళ్ళారు అనుకోండి, మీరు చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, లేదా ఫంక్షన్కి వెళ్తున్నారు, ఇంకా ఏ పార్టీలకు వెళ్తున్నారు అర్థం కాదు. చర్చికి వెళ్తున్నారు, ఇప్పుడు అన్యులు ఉన్నారు, వాళ్ళు టెంపుల్కి వెళ్తూ ఉంటారు కదా. వేరే డేస్లో టెంపుల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా రెడీ అయ్యి వెళ్తారండి? అంత హెవీగా రెడీ అయ్యి వెళ్తారా? అంటే వాళ్ళది కూడా ఒక సంప్రదాయంగా వెళ్ళాలి. ఒక ఏమంటారు, మామూలు బట్టలు అంటే మరీ అంత ఫ్యాషన్గా కాకుండా మామూలుగా ట్రెడిషనల్గా వెళ్ళాలి అనుకుంటారు. అసలు లేని దేవుడి గురించే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మన తండ్రి ఉన్నవాడు, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్న మన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు మన దేవుడు. మన తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆయన మందిరానికి మనం వెళ్ళేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా వెళ్ళాలండి. కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మరీ అంత హెవీగా ఏదో పార్టీలకు అటెండ్ అయ్యేటట్టు ఏమన్నా రెడీ అయ్యానా? మందిరానికి వెళ్ళాలంటే మరీ అట్లా అని తక్కువగా వెళ్ళొద్దు. తగు మాత్రపు వస్త్రాలు ధరించి మన ఎదుటి వాళ్ళ చూపు మన మీద పడకూడదు. అంటే ఎదుటి వాళ్ళని ఆకర్షించేలా మనం ఉండకూడదు. అదే తండ్రి కోరుకునేది. అలా ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. నేనైతే అలాగే వెళ్తానండి, ఎందుకంటే దేవుడు తండ్రి చూస్తూ ఉంటాడు. ఏమ్మా ఇప్పుడు నువ్వు అంత హెవీగా రెడీ అయ్యావంటే నువ్వు చర్చికి వస్తున్నావు అనుకుంటారా, ఏదైనా పార్టీలకు వెళ్తున్నావు అనుకుంటారా అని ఒక క్వశ్చన్ వేసుకోండి. అప్పుడు తండ్రి అడిగితే ఏమని చెప్పాలి? మన మనసంతా దేవుని మీద లేకుండా వేరే వాటి మీద ఉందనుకోండి, అమ్మ నీ మనసే నువ్వు సిద్ధపరచుకోకుండా, రెడీగా లేకుండా, మనస్ఫూర్తిగా రాలేకుండా ఎందుకమ్మా నువ్వు వచ్చేది చర్చికి? ఏదో మొక్కుబడిగా రావడం ఎందుకు అని అడుగుతాడు రేపొద్దున తీర్పులో. అప్పుడు ఏం ఆన్సర్ చెప్తాం మనం? కాబట్టి ఎదుటి వాళ్ళు ఆకర్షించేలా మనం రెడీ అవ్వద్దు. మన దేవుడు నచ్చేలా, మన తండ్రికి నచ్చేలా, మన యేసయ్య మనల నుండి ఏమైతే కోరుకుంటున్నాడో అలాగే ఉండేలా మనల్ని మనం రెడీ చేసుకోవాలి, రెడీ అవ్వాలి. ఆ విధంగా చర్చికి వెళ్ళండి. అసలు ఆయన మందిరంలోకి అడుగుపెట్టే అర్హత మనకుందా? మీకుందో లేదో నాకైతే తెలియదు, నాకైతే లేదండి. ఎందుకంటే నేను ఎలాంటి దాన్నో నా తండ్రికి తెలుసు, నాకు తెలుసు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక విషయంలో జారిపోతానే ఉంటాను. మరలా క్షమాపణ అడుగుతాను, తండ్రి మళ్ళీ లేపుతానే ఉంటాడు. ఆయన మందిరంలోకి మనం వెళ్ళడమే మనకు అసలు ఎంత ధన్యత. అలాంటి ఆయన మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఆయన ఉన్నాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఆసీనుడై కూర్చున్నాడు ఆయన మందిరంలో, చర్చిలో ఆసీనుడై కూర్చున్నాడని మన కంటికి మనం ఊహించుకోండి.
ఇప్పుడు సినిమాల్లో మనం ఇమాజిన్ చేసుకుంటాం, ఆ సీన్లో నేనుంటే ఎలా ఉండేది అనే ఇమాజిన్ చేసుకుంటాం. ఇది లైఫ్లో ఇప్పుడు మన తండ్రి దగ్గర ఇమాజిన్ చేసుకోండి, తప్పులేదు. ఆయన అంత రాజుగా మహారాజుగా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఒక రాజు దగ్గరికి మామూలు మనిషి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, ఎలా వెళ్తారు? అంత హంగు ఆర్భాటంతో వెళ్తారా? మన మామూలు మనుషులం, ఆయన మహారాజు, అంత గొప్ప మహారాజు ఆ సింహాసనం దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఎంత వినయంగా విధేయతగా ఎంత లోబడి ఉండాలి కదా. అలా కాకుండా మామూలుగా వేరే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం హెవీగా రెడీ అయిపోయి అంతకన్నా ఎక్కువగా మనం చాలా టిప్ టాప్గా వెళ్ళామనుకో అసలు రాణిస్తారా దగ్గరికి? కాబట్టి ఒక రాజు మహారాజు సర్వ సృష్టికర్త దగ్గరికి మనం వెళ్తున్నామంటే మనం ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి అనేది ఒక్కసారి గమనించుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నా మందిరంలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని బైబిల్లో ఉంది కదా. మన ప్రవర్తన జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి? మనం మామూలుగానే వెళ్తాము, వేరే వాళ్ళ చూపు మన మీద పడదు, వాళ్ళని ఆకర్షించేంత హెవీగా మనం రెడీ అవ్వద్దు, నార్మల్గానే వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రవర్తన ఎలా చూసుకోవాలి అంటే మన మైండ్ అనేది పూర్తిగా దేవుని మాటల మీద ఉందా లేదా, మన చూపులు వేరే వాళ్ళ మీదకి వెళ్తున్నాయా, మన చూపులు మన చేతులు ఫోన్ మీదకి వెళ్తున్నాయా, మొబైల్ మీదకి. 24 గంటల ఫోన్తోనే మనం గడిచిపోతుంది. 24 గంటలు కూడా సరిపోవటం లేదు, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడైనా తండ్రి మహాసింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి అలా ఊహించుకోండి. ఆయన మందిరం అంటే తండ్రి నివాసం, ఆయన నివాసంలో ఆయన కూర్చొని ఉన్నాడు. అక్కడ బలిపీఠం మీద ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ముందు మనం ఎలా కూర్చోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి చూపులు చూడాలి, మన మనసు ఆయన మీద, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలి అనేది ఒక్కసారి గమనించుకోండి. ఇప్పుడు మీరే ఉన్నారు, ఏదైనా మీటింగ్ పెడుతున్నారండి ఆఫీసులో, మీ మేనేజర్ సారే రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా రండి, త్వరగా రండి, ఎర్లీగా రండి అని చెప్తారు. వెళ్తాము. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు పిచ్చి చూపులు అటు ఇటు దిక్కులు చూసుకుంటా ఫోన్ చూసుకుంటా కూర్చుంటే మన మేనేజర్ సార్ ఊరుకుంటారా? ఖచ్చితంగా అందరిలో మనల్ని లేపి అడుగుతారు. రేపు అదే మాట ఇలాగే మనం చర్చిలో కూర్చున్నప్పుడు మన బిహేవియర్, మన ప్రవర్తన అలా ఉంటే రేపు తీర్పులో తండ్రి అడుగుతాడు, ఏమ్మా చక్కగా రెడీ అయ్యి తగ్గింపుతోనే వస్త్రధారణగానే అన్ని చక్కగా తగ్గింపుతో తగుమాత్రపు వస్త్రాలతో నార్మల్గా సింపుల్గానే చర్చికి వచ్చావు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ తీసుకొని కూర్చొని ఫోన్ చూసుకుంటా లేదా పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా రెడీ అయ్యారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని పక్క చూపులు చూసుకోవడానికి వచ్చావమ్మా నువ్వు అని అడిగితే ఏం సమాధానం చెప్తామండి? మనం చెప్పలేం కదా, సిగ్గుపోయి తలదించుకుంటాం. ఆ పరిస్థితి మనకి మనంతట మనమే తెచ్చుకోవద్దండి. మనం చర్చికి వెళ్ళామంటే నాకైతే అదే ఆలోచన, అదే ఆలాపన వచ్చింది. అంటే అమ్మో చర్చి దగ్గరకు వస్తుంటేనే నాకు భయం వేసింది. అంత గొప్ప తండ్రి ఆ కుర్చీ మీద సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అసలు ఆయన వద్దకి, ఆయన మందిరంలోకి అడుగుపెట్టే అర్హత నాకుందా అని భయం వేసిద్దండి. అసలు అంత అర్హత ఉందా నాకు? ఆయన అంత గొప్ప సర్వ సృష్టికర్త, ఆ తేజస్సుతో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే బలిపీఠం మీద, ఆయన దగ్గరకి, ఆయన ఉండే చోటికి నేను వెళ్ళడానికి నాకు అర్హత ఉందా అని ఒకవేళ వెళ్ళినా భయంగానే ఉండింది. అమ్మో నా బిహేవియర్ ఎలా ఉందో అని పరిశీలించుకునే అవకాశం తండ్రిచ్చాడు. మళ్ళీ నా గొప్పతనం కాదండి, ఆయన చూస్తున్నాడు. నా తండ్రి నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నేను చేసే పని, నేను మాట్లాడే మాట, నా చూపు ఎలా ఉంది, ఎదుటి వాళ్ళు నేను ఆకర్షించేలాగున్నానా, ఎదుటి వాళ్ళు ఇప్పుడు మనం హెవీగా రెడీ అయ్యేలామంటే ఖచ్చితంగా వాళ్ళు మన వైపే చూస్తూ ఉంటారు. ఎందుకంటే బలహీనులు ఉంటారు చాలా మంది, అయినా సరే దేవుని మీద ప్రేమతో వాళ్ళు వస్తారు, దేవుని నడిపింపుతో. అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఆ హెవీగా రెడీ అయి వెళ్ళి ఆ చూపు, వాళ్ళ చూపులు మన మీద త్రిప్పుకుంటే రేపు తండ్రి తీర్పులు అడిగితే మనం ఏం చెప్తాం? కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే తగుమాత్రపు వస్త్రాలు వేసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత మన ప్రవర్తన జాగ్రత్తగా ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా, దేవుడు తండ్రి ఇక్కడ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు నన్ను అని
అనుకోండి. గమనిస్తున్నాడు, నా వైపే దృష్టి పెట్టాడు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, నేను చేసే ప్రతి పని ఆయన చూస్తూనే ఉన్నాడు అని మన మనసులో మనం అనుకుంటా ఉంటేనే మనం కరెక్ట్గా ఉండగలం. ఆయన లేడు, నాకు ఎదురు కనిపించట్లేదు, ఎవరో పాస్టర్ గారు వచ్చారు, ఏదో 4 మాటలు చెప్తున్నాడు, ఆయన మనిషే నేను మనిషే, ఆయనకు అంత రెస్పెక్ట్ ఎందుకులే, ఆయన ఎవరు వచ్చి నా దగ్గర చూస్తున్నాడా ఇంతమంది జనంలో అనుకోవద్దండి. ఆయన చూడట్లేదు పాస్టర్ గారు ముందున్న ఆ తండ్రి, మన తండ్రి, ఆ గొప్ప సర్వ సృష్టికర్త సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉంటున్నాడు మనల్ని అని ప్రతి ఒక్కరూ ఈ తలంపుతోనే, ఈ ఆలోచనతోనే చర్చికి వెళ్ళండి. అలా వెళ్ళగలిగితేనే, ఆ మనసుతో వెళ్ళగలిగితే, ఆ భయంతో వెళ్ళగలిగితేనే మనం పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన మాటలు వినగలం. ఆయనకు భయపడతా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోగలం. ఎవ్వరు మనల్ని అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ తండ్రి ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాడు. మీరు బయట ఉన్నప్పుడు కాదు, ఆయన మందిరంలో ఉన్నప్పుడు నా పిల్లలు ఎలా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారా లేదా, ఒక ఆఫీసులోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం, రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నామా లేదా, రూల్స్ ఫాలో అవుతున్నామా లేదా అనేది మన మేనేజర్ అబ్జర్వ్ చేస్తాడు. అంతకన్నా ఎక్కువ ఇక్కడ మన గొప్ప తండ్రి నా దగ్గరకు వచ్చినప్పుడు, నా మందిరంలోకి వచ్చినప్పుడు అని ఉంది బైబిల్లో, వచ్చినప్పుడు మన ప్రవర్తన, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. ఎంత జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయంలో కూడా బైబిల్ చెప్పే టైంలో, బైబిల్ చూసే విషయంలో కానీ మన చూపులు పక్క చూపులు చూడకుండా, మన ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా, మన చేతులు, మన మైండ్ అంతా సెల్ ఫోన్ మీదకి వెళ్లకుండా, మన మనసు పూర్తిగా తండ్రి వైపే చూసేటట్టు, పాస్టర్ గారి వైపు కాదండి, ఆయన ముందున్న తండ్రిని, సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి వైపు మనం చూడాలి. అలాగే బల్లారాధన తీసుకునేటప్పుడు కూడా అయోగ్యముగా బల్లారాధన తీసుకుంటే దానివల్ల మనకొచ్చే అనారోగ్య సమస్యలు, శ్రమలు తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే మీరు బల్లారాధనలో బల్లలో చేసేటప్పుడు దేవుని శరీరం, క్రీస్తు రక్తమని ఎంచుకొనక, తలంచుకొనక, అయోగ్యముగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోకుండా, పరీక్షించుకోకుండా, అయోగ్యముగా దేవుని క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం అని ఎంచుకొనక తాగితే, తీసుకుంటే దానివల్ల మనకి అనారోగ్యాలు, కష్టాలు, శ్రమలు అనేవి వస్తాయి. అది కూడా నేను వీడియో పెట్టాను ఇంతకుముందు. అయినా సరే ప్రతి వారం మనల్ని మనం గమనించుకొని పరీక్షించుకోవాలి. అసలు ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకోవడానికి మనకేం అర్హత ఉంది, నాకేం అర్హత ఉంది? ఈ వారంలో ఎన్నో తప్పులు చేసి ఉంటాను, ఎంతో దేవుని బాధ పెట్టుంటాను. అయ్యా నాకు అర్హత లేదయ్యా, అయినా సరే మీ రక్తం కార్చి నాకు రక్షణ ఇచ్చారయ్యా అని తగ్గింపు ప్రార్థనతో మీరు చేసిన తప్పులన్నీ కన్నీటితో మనస్ఫూర్తిగా ఒప్పుకొని అప్పుడు తీసుకోండి. లేకపోతే అయోగ్యముగా గనక క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం తీసుకుంటే దానివల్ల మనం చేసిన వారంలో చేసిన పాపాలు క్షమించకపోగా దానికి మించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. మళ్ళీ ఇంట్లో శ్రమలు మనకు తెలియకుండానే వస్తాయి. మళ్ళీ కొంతమంది మరణమయ్యారని కూడా ఉంది బైబిల్లో. అకస్మాత్తు మరణాలు కూడా మనం అయోగ్యంగా దేవుని బల్లలో చేయి వేయడం వల్లే వస్తాయి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకొని చర్చికి వెళ్ళి క్షేమంగా రండి. దేవుని కృప, ఆయన కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.